హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, సిట్ డౌన్. సైలెన్స్. హాయ్ డాడీ. హాయ్ వాసు. హాయ్ అభి. హలో అండి, బాగున్నారా? బాగున్నాను. బాయ్. అంకుల్ బాయ్ చెప్పు. హాయ్ అంకుల్. హాయ్ బాయ్. అఖిల. ప్రెజెంట్ మేడం. వాసు. వాసు. ప్రెజెంట్ మేడం. అభి. ఆబ్సెంట్ మేడం. ఏంట్రా అలా ఉన్నావు? అభి స్కూల్ కి రాలేదు నాన్న. హలో సార్, మీ వాడు స్కూల్కి రాలేదని చూడండి సార్. మా వాడు మొహం ఎలా పెట్టుకున్నాడు. ఏమైంది సార్? ఎంతుండే లాభం సార్, అమ్మ లేదన్న వాడి బాధను తీర్చలేనప్పుడు. తను గుర్తొచ్చినప్పుడల్లా ఇంతే, అలా ఏడుస్తూ ఉండిపోతాడు. ఈరోజు వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు. బాయ్ వాసు. బాయ్ అభి. నా బంగారం. వెళ్ళు. గో. చెప్పినవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఉన్నాయి సార్. కాలతో అంకుల్. రే అభి, ఎలా వెళ్తావురా? బాయ్ డాడీ. బాయ్. నువ్వేంట్రా వాసుని కొడతావా? కొడతానరా, నా ఇష్టం. ఏం చేస్తావు? చిన్నపిల్లాడు కదండి, ఏదో తెలియక. పిల్లాన్ని పట్టుకొని ఇలా కొడితే తెలియదంటారేంటండి? ఆయన వాడిని కొడితే నీకేమైందిరా? వాడిని కొడితే నీకేమైంది? వీడిన కొడుకురా. వీడు నా ఫ్రెండ్ ఆంటీ. ఒరే వాడి దగ్గరికి వెళ్తావేంట్రా? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. రాత్రంతా మా వాడు పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదండి. అభి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తాడు, అసలు వస్తాడా రాడా అని నా బుర్ర తినేసాడు అనుకోండి. అయినా అంత పెద్ద స్కూల్లో సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు కదండి. 1 year నుంచి ట్రై చేస్తున్నానండి, లక్కీగా ఇప్పుడు దొరికింది. అభి బాగా చదువుకోవాలి, ఓకే? ఆల్ ది బెస్ట్. బయలుదేరదామా? అభి, ఇది నా గిఫ్ట్.
డ్యామేజ్ అవుతాం చూడా ఏంటో వదలదు ఏయ్ హలో హలో ఏయ్ రోడ్డు అన్నాకి ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. వెళ్ళు వెళ్ళు, పోతాను సార్. నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళండి అయ్యా. నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అనుకున్నాను రా. అదేంటండి అంత పెద్ద స్కూల్ కాదని మళ్ళీ ఇక్కడే? స్కూల్దే ఉందండి, వాడి సంతోషం ముఖ్యం గాని లేని వాళ్ళ అమ్మని ఎలాగో తీసుకురాలేను. ఉన్న ఫ్రెండ్ నుంచి కూడా ఎందుకు వాడిని తీసుకెళ్లిపోవడం? వయసులో ఉన్నప్పుడు ప్రేమంటే ఏంటో తెలుస్తుంది, వయసు అయిపోతుంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్క స్నేహానికి మాత్రమే వయసుతో పని లేదు, ఇట్టే తెలిసిపోతుంది. హలో యారా, ఎన్నింటికి కలుద్దాం? 6 ఫిక్స్. సతీష్ గడు వాడు నేను తీసుకొస్తాలే. ఓ ఓకేరా, చలో బాయ్. హలో ఏరా ఎక్కడున్నావు? బయలుదేరండి రా, ఎక్కడ కలుద్దాం? సుభాష్ నగర్ లో మోర్ సూపర్ మార్కెట్ ఉంది కదా. ఉందా? ఎప్పుడు పెట్టారు? అదేరా పక్కనే ఆ మెడికల్ స్టోర్ కూడా పెట్టారు కదా. ఎందుకు పెట్టారు? అక్కడ ఏదో బార్ అండ్ రెస్టారెంట్ ఉండాలి. వందన బార్ అండ్ రెస్టారెంట్ ఏసీ. ఇదైతే బాగా తెలుసు నా కొడుక. అక్కడికి ఫోన్ చేయి, ఆ ముందే కాఫీ షాప్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకేనా? రే, కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా 6 తర్వాత ఫ్రెండ్ కాఫీ షాప్ లో కలుస్తాడారా? అర్థమైందిలే. 2 large whiskeys with soda and ఐస్ క్యూబ్స్ ప్లీజ్. యా ఐస్ క్యూబ్స్. నీకురా పల్పి ఆరెంజ్. పల్పి ఆరెంజా? ఎందుకురా? బయటికి వెళ్ళి వేడికి పాలు తీసుకొస్తా మీగడేసి. పల్పి ఇస్ ఫైన్. ఎప్పుడు ఎదుగుతారా? సరే అది కాదు కానీ అందరిని ఇన్వైట్ చేసావా? యా బాబాయ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, కజిన్స్, నైబర్స్ ఆల్మోస్ట్ అందరిని కవర్ చేశాను. పరిచయాలు లేవు కానీ ఉంటే టెర్రస్ట్ లో కూడా పిలిచేలా ఉన్నాడు ఈడు. అది సరే కానీ మాకేది బాబా ఇన్విటేషన్? మరీ పెళ్లి కార్డు బార్లో ఇస్తే చండాలంగా ఉంటుందని నేనే తీసుకురాలే బాబాయ్. అరే పెళ్లి తర్వాత రావాల్సింది బార్కేరా, కావాలంటే అన్నాడు. నన్ను ఎందుకు రాలాతో మధ్యలో? ఇంతకీ నీ పెళ్లి ఎప్పుడు రా? రేయ్, మొగాడు అనేవాడు ఎంత ఫామ్ లో ఉన్నా మొగుడైన తర్వాత కోళ్ల ఫామ్ లో కోళ్లు అంటాడు రా. ఏదో పూట పెళ్ళాం ప్లేట్లో పలావ్ అవ్వాల్సిందే. ఐ హేట్ మ్యారేజెస్ రా. నా పెళ్లికి మాత్రం ఒక్కళ్ళు కూడా మిస్ అవడానికి వీలేదురా, అందరు రావాల్సిందే. మా సంగతి ఓకేరా, కానీ వాసు అబ్బిల పరిస్థితి ఆలోచిస్తేనే అర్థం అవట్లేదు. ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళు ఇద్దరు విడిపోతారని కల్లో కూడా అనుకోలేదు. అవును, వాసు టచ్ లో ఉన్నాడా? లేదు బాబాయ్, ఫోన్ లోనే 2 ఏళ్ళైంది కలిసి. మరి అభి? వీడు వాడికి సీనియర్లే, 4 ఏళ్ళైంది. కనీసం వాసు వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసు. వీడైతే ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ తెలియదు. ఎలాగైనా పట్టుకుందాం రావండి. ఎలా రా? కనీసం వాడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా. ఎక్కడున్నా ప్రపంచంలో ఏదో మూలైతే ఉండాల్సిందేగా. This is Rishika. This is Abhi. He owns this coffee shop.
హే అభి, మంచి జాబ్, మంచి ఫ్రెండ్స్, రిలాక్స్ అవడానికి బియర్. నాకు తెలిసి పెద్ద ఫ్యామిలీ టెన్షన్స్ కూడా ఉన్నట్లేవు నీకు. అయినా నైట్ నిద్ర పట్టట్లేదంటే లవ్వా? అలా ఏం లేదు అభి, జస్ట్ క్యాజువల్ గా మెసేజ్ చేశాను. రాత్రి 12 చేసే మెసేజ్ క్యాజువల్ ఎందుకు అవుతుంది శ్రేయ? పర్లేదు చెప్పు. ఇట్స్ బీన్ మోర్ దాన్ 2 years మన పరిచయమై. ఐ థింక్ యూ పర్ఫెక్ట్. ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇంతకంటే టైం తీసుకోవడం అవసరం లేదనిపించింది. అభి, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఒక అమ్మాయి తనంతటి తను లవ్ చేస్తున్నానని చెప్పడం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం. బట్ ఐమ్ సారీ శ్రేయ, నిజంగా నీ మీద ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఐ డోంట్ మీన్ టు హర్ట్ యు, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. మేబీ ఇంకొద్ది రోజులు కలిసి ట్రావెల్ చేస్తే నాలాగే నువ్వు కనెక్ట్ అవ్వచ్చేమో. నాలంటోడు కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంటే ట్రావెలింగ్ దాకా అక్కర్లేదు శ్రేయ. బయలుదేరి ముందు బ్యాగ్ సర్దుకునేటప్పుడు తెలిసిపోతాయి. నీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోవడం నేను తక్కువ చేయాలనో లేక నేను ఏదో తోపునో కాదు. జరగని దాని గురించి అనవసరంగా నీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంతేనా? జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలతో అంటారు, కానీ ఇవాళ ఇలా అనే ఛాన్స్ నాకు వచ్చింది. లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. నీకు నేనంటే ఇష్టం లేదా లేక లవ్ అంటేనే ఇష్టం లేదా? ఐ మీన్ కాలేజ్లో ఆర్ రేపొద్దున వెళ్తాం. డోర్ క్లోజ్ చేయరా. Welcome to Fight Class. Today our lecturers, Mr. Abhi and Mr. Vasu, will tell you what is fight. Good shot. Sorry. Mr. Raghu, stop!
ఎక్స్పీరియన్స్ తో చెప్పినప్పుడు ఎటకారంగా తీసుకోకూడదు మిస్టర్ రఘు. అసలు ఏం జరిగిందో కూడా అడగరా? తప్పు చేసింది మీ ఫ్రెండ్ రా. చేసింది ఫ్రెండ్ అయినప్పుడు అది తప్పెందుకు అవుతురా జంగుల్ ఫెలో.